विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशन शत्रून् संहर मां रक्षश्रियं दापय మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6 గంటలకి. తిథి అమావాస్య సాయంకాలం 6:41 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:57 వరకు. వర్జం ఉదయం 10:41 నుంచి 12:07 వరకు. మరల తెల్లవారుజామున 4:29 నుంచి 5:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల రాత్రి 11:09 నుంచి 12:01 వరకు. అమృతకాలం రాత్రి 7:15 నుంచి 8:40 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 8 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం పూజాధికం సత్ఫలితాలను అందజేస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను లౌకికమైన విషయాల్లో ఈరోజు చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అమావాస్య కాబట్టి. అందువలన మనం ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలని కూడా ఆధ్యాత్మికంగా వినియోగించడం చాలా మంచిది. అమావాస్య కావడం వలన పితృదేవతారాధన అనేటువంటి దాన్ని కూడా మనం ప్రత్యేకించి ఈరోజు చేసుకుంటూ ఉంటాం. అలాగే పద్మక యోగం ఉంది. అందువలన దానాధికం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి మనం చేసేటువంటి కార్యక్రమాలలో కుంభాయనం అనేటువంటిది ఒకటి ఉంది. అందువలన అయన ప్రయుక్తంగా విష్ణుపద పుణ్యకాలం ఉదయం 8:50 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు ఉంది. ఆ కారణంగా కుంభాయన ప్రయుక్తంగా చేసేటువంటి దానాధికం అంతా కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. పితృదేవతలకు కృతజ్ఞతారూపకంగా దానం చేయవచ్చు. అలాగే భౌతికమైన సుఖాలు ఏర్పడడానికి కూడా దానం చేయాలి. ధర్మశాస్త్రం చెబుతుంది ఏమనంటే దానం లేని రోజు దుర్దినము అంటుంది. ప్రతిరోజు దానం చేయాలి. విశేషించి ఇలాంటి పర్వదినాల్లో చేసినటువంటి దానం కోటి గుణితమైన ఫలితాన్ని ఇచ్చి ఎక్కువ ఆనందాన్ని ఎక్కువ అనుభవయోగ్యమైనటువంటి సంపదను ఇస్తుంది. అదేవిధంగా ఆయన ప్రయుక్తంగా నువ్వులు కనుక దానం చేసినట్లయితే దానివలన ఆయుర్దాయం ఆరోగ్యం పెరుగుతుంది. అందువలన మనం చేసేటువంటి ఆ దానం ఒక 1 కేజీ నువ్వుల శివుడికి పూజ చేసేసి దాన్ని ఆవులకు పెట్టినట్లయితే పరిపూర్ణమైన దానంగా సకల దేవతలు సంతృష్టి చెందేదిగా ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. ధర్మాచరణమే మనల్ని సదా రక్షిస్తుంది. ధర్మ మార్గంలో నడిచే వారికి జంతువులు కూడా సహాయపడితే అధర్మపరుల్ని సొంతవారు కూడా క్షమించరు. కంటికి కనిపించేవన్నీ గమనించిన, మంచి వస్తువే కొన్నట్టు మనసులో వచ్చే ఊహలన్నిటినీ పరిశీలించిన ఆచరణలో మంచి జరిగేలా చూసుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అమావాస్య తిథి అనగానే పితృదేవతలను
స్మరించుకునేటువంటి ముఖ్యమైనటువంటి తిథిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ రోజున గోమాతకు సేవ చేసి గోవు వద్ద సోలెడు గిద్దెడు బియ్యం ఒక అరటి ఆకులో ఉంచి ఒక బెల్లం ముక్క పెట్టి 3 ప్రదక్షిణాలు చేసి పితృదేవతలను స్మరించుకొని గోవుకు గనక తినిపించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. స్వర్గలోకంలో ఉన్నటువంటి పితరులు మీ వంశాన్ని వంశాంకురాల్ని ఆశీర్వదిస్తారు సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం. అమావాస్య తిథి నాడు తప్పనిసరిగా మీరు పితృదేవతల ఫోటోలకు చక్కగా పూలదండను అమర్చి నమస్కృతాంజలి గనక గడించి వారు చేసినటువంటి సన్మార్గవంతమైనటువంటి విశేషాంశాలని కనుక తలుచుకున్నట్లయితే మీ జీవిత విధాన సరళిలో కూడాను సంస్కారవంతమైనటువంటి ప్రభావాలు పొడసూపి మీరు సన్మార్గవంతులై వారే మీకు రక్షణ కవచంగా నిలబడి మీ జీవన మార్గానికి మార్గాన్వేషణ చేస్తూ చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదింపచేస్తారు సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుచేత పెద్దల మాట సద్దన్నపు మూట అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇక్కడ బాగా గోచరిస్తుంది. పెద్దలు చెప్పినటువంటి నిత్య సత్య వాక్కులను అశ్రద్ధ చేయకుండా వాటిని నిత్యం కనుక ఆచరించినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఈరోజు అమావాస్యను చొల్లంగి అమావాస్య అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంత అద్భుతమైనటువంటి గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం కూడా ఈరోజు కనిపిస్తుంది. అందుచేత ఇంటిలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మీరు వాడినటువంటి ఆ గౌరీదేవిని పసుపుతో చేసిన దాన్ని మీరు స్త్రీలు గనక తమ యొక్క ముఖార విందానికి తమ యొక్క మాంగళ్యానికి కనుక వ్రాసుకొని స్నానం ఆచరించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అనిశంబు ఈవే శరణ్యమంచు తను హృత్ప్రాణంబులర్పించి కొల్చిన భక్తాగ్యుడమోఘ శక్తియుతుడై చెల్వొందడే సైకతం బనవజ్య స్థితి నీదు తైక్ష్ణమున నొప్పారంగ దుస్పృశ్యమౌటనుభూతం బని చెప్పగావలెనే దేవా సూర్యనారాయణ. ఓ సూర్యనారాయణమూర్తి, అనిశంబు ఈవే శరణ్యమంచు తను హృత్ప్రాణంబులర్పించి నిరంతరము నీవే దిక్కు అని నీకు శరణాగతుడై తన మనస్సును శరీరాన్ని హృదయాన్ని నీకు సమర్పించి సర్వసమర్పణ బుద్ధితో కొల్చిన భక్తాగ్యుడమోఘ శక్తియుతుడై చెల్వొందడే. అలా నిన్ను ఆరాధించినటువంటి భక్తాగ్రేసరుడు అమోఘమైనటువంటి శక్తి కలిగి తీక్షణమైనటువంటి నీ తేజస్సుని పొంది మహోన్నతమైన స్థితిలో ఉంటాడు కదయ్యా. సైకతం బనవజ్య స్థితి నీదు తైక్ష్ణమున నొప్పారంగ దుస్పృశ్యమౌటనుభూతం బని చెప్పగావలెనే దేవా సూర్యనారాయణ. ఇసుక నిరంతరం ఆకాశంలో సంచరించే నిన్నే చూస్తూ ఆరాధిస్తూ తనను తాను సర్వసమర్పణ చేసుకుని తన హృదయాన్ని శరీరాన్ని మనస్సును నీకు అర్పించటంతో నువ్వు ఆనందభరితుడవై నీ తేజస్సుని ప్రసారం చేయటంతో ఆ ఇసుక నీ తీక్షణతని పొంది అది కూడా చాలా వేడెక్కి ఎవ్వరూ కూడా దాని దగ్గరకు రాలేనటువంటి స్థితికి చేరుకుంటుందయ్యా. నువ్వు ఏ విధంగా దుర్నిరీక్షుడవో, ఎవ్వరూ నీ వంక చూడలేరో, నీ దగ్గరకు చేరలేరో,
కేవలం భక్తితో వినయ విధేయతలతో సర్వసమర్పణ బుద్ధితోనే నిన్ను చేరుకోవాలి. కానీ అలా కాదని ఎవరైనా నీ దగ్గరకు రావాలంటే కొన్ని వేల మైళ్ళ దూరంలోనే భస్మమైపోతారు. అంతటి తీక్ష్ణమైన తేజస్సు నీది. అదే తేజస్సు నీ భక్తులకు కూడా నువ్వు ప్రసారం చేస్తావయ్యా. దానికి ఉదాహరణ ఈ ఇసుకే. ఈ ఇసుక నిరంతరం ఆకాశ మార్గంలో సంచరించే నిన్ను ఆరాధించి సర్వసమర్పణ చేసుకోవటంతో తనకు తాను నీకు ఆ తేజస్సు ఈ ఇసుకకు కూడా సంక్రమిస్తున్నది. ఇది కూడా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతతో కూడుకుని ఎవరూ తన దగ్గరకు రాలేని విధంగా మారిపోతున్నది. అలా నీ భక్తులైనటువంటి వారు ఏ శత్రువులు పీడలు తమ దగ్గరకు రాకుండా చేసుకోగలుగుతారు. తీక్షణమైనటువంటి నీ తేజస్సు వారిని ఆవహించి ఆ విధంగా శక్తి సంపన్నులను చేస్తుందనటానికి ఈ ఇసుకే ఉదాహరణమయ్యా స్వామి. అనిశంబీవె శరణ్యమంచు తను హృత్ప్రాణంబులర్పించి కొల్చిన భక్తాగ్ర్యుడు అమోఘ శక్తియుతుడై చెల్వొందడే. సైకతంబు అనవజ్య స్థితి నీదు తైక్ష్ణ్యమున ఒప్పారంగ దుస్పృశ్యమౌటనుభూతం బని చెప్పగావలెనే దేవా సూర్యనారాయణ. ఇలా నిన్ను ఆరాధించటం వల్ల నీ తేజస్సు పొంది ఆ ఇసుక కూడా తీక్షణమైన ఉష్ణాన్ని కలిగి ఎవ్వరూ తన దగ్గరకు రాలేని విధంగా చేసుకుంటున్నది అనటం ఇదొక్కటి ఉదాహరణ చాలు కదయ్యా. నీ భక్తుడైన వాడు శక్తి సంపన్నుడవుతాడు అంటానికి ఈ ఇసుకే మాకు ఉదాహరణగా నిలబడుతున్నది అంటూ చక్కని ఉపమానములతో దృష్టాంతములతో ఆ సూర్యనారాయణ మూర్తి గొప్పదనాన్ని మహిమలను శక్తిని వర్ణిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వాన్ శ్రీ చిలక కృష్ణదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. హనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి వాతజాతం నమామి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్. బలము బుద్ధి విద్యల్ని నాకు ప్రసాదించి క్లేశము వికారము తొలగించవయ్యా ఆంజనేయ అంటున్నారు తులసీదాసు. క్లేశం అంటే ఏంటో చెప్పుకున్నాం, వికారం అంటే ఏంటో వివరిస్తూ జాయతే అస్తి విపరిణమతే వర్ధతే అపక్షీయతే వినశ్యతి అనే 6 లక్షణాలని వికారము అంటారు ఇక్కడ. జాయతే అంటే పుట్టుట, అస్తి అంటే ఉండుట అని అర్థం. పుట్టిన తర్వాత ఆ ఉపాధులతో ఉండడం. అలా ఉండడం అంటే ఎప్పుడు ఒకేలా ఉండం. విపరిణమతే 3వ అవస్థది. విపరిణమతే అంటే మార్పు చెందుట అని అర్థం. పుట్టుట, ఉండుట, మార్పు చెందుట. తర్వాత వర్ధతే అనగా పెరుగుట అని అర్థం. వస్తువు క్రమంగా పెరుగుతోంది. పెరుగుతోంది అంటే ఒక విధంగా తరుగుతోంది కూడా లోపల. పైగా సాధారణంగా మానవుడు కానీ ఇంకేవైనా కానీ ముందు కొంతవరకు పెరుగుతాయి. పెరిగిన తర్వాత తరగడం మొదలు పెడుతుంది. అందుకే ఆ తర్వాతి దశ 5వ దశ అపక్షీయతే అన్నారు ఇక్కడ. అపక్షీయతే అంటే తరుగుట అని అర్థం. అలా తరిగి తరిగి చివరికి వినశ్యతి నశించుట. ఈ విధంగా పుట్టుట, ఉండుట, మార్పు చెందుట, పెరుగుట, తరుగుట, నశించుట అనే 6 వికారముల్ని తొలగించవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. ఈ 6 వికారాలు తొలగితే ఇంక మోక్షమే. ఎందుకంటే పుట్టడం, మరణించడం, ఆ మధ్యలో ఉండే మార్పు చెందుట, పెరుగుట, తరుగుట ఇవన్నీ మనం చూసినట్లయితే ఇదే సంసారం అంటే అర్థం. ఈ 6 పోయాయా ఇంక మోక్షమే. అందుకే క్లేశము వికారము ఈ 2 పోతే అది ముక్తి. అందుకు ముక్తి కావాలని అడుగుతున్నారు ఇక్కడ. ముక్తి కావాలి అంటే సాధన ఉండాలి. ఆ సాధన బల బుద్ధి విద్యలతో జరగాలి.
ఆ మూడు జరగాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి, అనుగ్రహం ఉండాలంటే స్మరణ ఉండాలి. అది క్రమం ఇక్కడ. అలా శ్రీ గురు చరణ సరోజ రజు నిజమన ముకురు సుధారి బరనవు రఘుబర బిమల జస్ జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ బికార్. ఈ దోహాలు మొత్తం చౌపాయిలకి నాందీ వాక్యములు వంటివి. ఈ ప్రస్తావన బాగా అర్థం అంటే అప్పుడు మనకి చాలీసా యొక్క ప్రయోజనం తెలుస్తున్నది ఇక్కడ. అందుకు చాలీసాని భక్తితో మనం పఠించినట్లయితే అది సుమిరౌ పవన కుమార్ అవుతున్నది. దానివల్ల మనకు లభించేది బలము, బుద్ధి, విద్య. అసలు ఆంజనేయ స్వామి వారు అంటేనే బలానికి దేవత, జ్ఞానానికి దేవత, యోగానికి దేవత. అందుకు స్వామిని ఆశ్రయించినప్పుడు ఆ మూడు లభిస్తాయి. ఎప్పుడైనా సరే దేన్ని ఎక్కువ ఉపాసిస్తామో ఆ లక్షణాలు మనకు వస్తాయి. అందుకే సల్లక్షణాలు ఉన్న వాటిని ఉపాసిస్తే మనకు సత్పురుషులం అవుతాం. ఆ కారణం చేతనే పెద్దలు మనకి బాల్యం నుంచే భగవంతుని ఉపాసించమని చెప్పారు. ఎందుకంటే భగవంతుడు అంటేనే అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు. ఆయన్ని ఉపాసించడం వల్ల మనలో మంగళకరమైన గుణాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఈ జీవితము బాగుంటుంది, జీవిత పరమార్థం లభించి ముక్తి లభిస్తున్నది. ఆ కారణం చేతనే హనుమాన్ చాలీసా అంటే ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటి, దాని ఉద్దేశింపబడే దేవత ఎవరు, ఏ విధంగా ఉన్నవారు దీన్ని గ్రహించగలరు అనే దాన్ని మొత్తం చెప్పారు ఇక్కడ. ఈ విధంగా విషయము, అధికారి, ఆ రెండిటికి మధ్య ఉన్న సంబంధము, ప్రయోజనము, ఈ 4 చెప్తే దానికి శాస్త్రం అని పేర్త. ముందు ఏం చెప్తున్నామనేది విషయం, అది ఎవరు గ్రహించాలి అనేది అధికారి, ఆ రెండిటికి మధ్య ఉన్న సంబంధం చెప్తూ ప్రయోజనం చెప్పాలి. ఆ 4ంటిని కూడా ఇక్కడ ఈ 2 దోహాల్లోని తెలియజేశారు తులసీదాసు. ఇప్పుడు చౌపాయి మొదలవుతున్నది. ఇక్కడ నుంచి మొత్తం 40 చౌపాయిలు కలిపితే హనుమాన్ చాలీసా అంటారు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ చివరికి మంగళహారతిగా మరొక దోహాన్ని ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఈ చౌపాయిలు ప్రధానమైన గ్రంథం. ఇదే హనుమంతుని యొక్క గుణ, లీలా, రూప, తత్వ వైభవాలని అందించేటువంటి స్తుతి కావ్యం. మునిపే చెప్పుకున్నట్లుగా ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు, ఇది ఒక హనుమత్ శాస్త్రం కూడా. విశేషంగా హనుమత్ సూక్తము, హనుమద్ ఉపనిషత్తును కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రారంభమవుతున్నది మొదటి చౌపాయి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర. ఇది ప్రారంభంలో జయ శబ్దం వచ్చింది. జయ శబ్దం మనం గమనించినట్లయితే మొదట మాత్రమే వస్తుంది, మొదటి చౌపాయిలోనే. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర. తర్వాత నుంచి రామదూత, తొలిత బలరామయ్య వస్తాయి. మళ్ళీ చివరి వరకు జయ శబ్దం రాదు, మళ్ళీ చివరిలో జయ శబ్దం వస్తుంది. జై 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 హనుమాన్ గొసాయి కృపాకరహు గురుదేవకనాయి అని. అక్కడ మళ్ళీ జై 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 అని 3 మార్లు వస్తుంది. ఇక్కడ మొదటి చౌపాయిలో 2 మార్లు, చిట్ట చివరికి 3 మార్లు వస్తున్నది. ఆ 3 ఈ 2 కలిపి చూస్తే 5 అవుతాయి మొత్తం ఈ చాలీసాలో 5 జయ శబ్దాలు ఉన్నాయి. ఈ 5 అనేది ఆంజనేయ స్వామి వారికి ప్రీతిపాత్రమైన సంఖ్య. పంచసంఖ్యా ప్రియుడు, పంచముఖుడు కదా. ఆ కారణం చేతనే హనుమన్ మంత్రంలో కూడా జయ శబ్దం 5 మార్లు ఉంటుంది. శ్రీ హనుమాన్, జయ హనుమాన్, జయ జయ హనుమాన్ అని. అలా జయ శబ్దం 5 మార్లు పెట్టడంతో మొత్తానికి ఒక అద్భుతమైన హనుమన్ మంత్రంగా తీర్చిదిద్దారు ఇక్కడ తులసీదాస్. ఇది కూడా గమనించుకోవాల్సిన ఒక అద్భుతమైన అంశం. మునిపే చెప్పినట్లుగా మంగళకరమైన శబ్దం జయ అనేటువంటిది. శాస్త్రాన్ని ప్రారంభించేటప్పుడు జయ శబ్దంతో ప్రారంభించడం చాలా విశేషం. పైగా హనుమంతుని యొక్క జయఘోష సుందరకాండలో చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. జయత్యతివలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ అని మొదలవుతుంది. అది కూడా జయఘోష, జయశబ్దంతో మొదలవుతున్నది. అనేక అద్భుతమైన గ్రంథములు జయతో మొదలవుతాయి. స్తోత్రాన్ని, శాస్త్రాన్ని జయశబ్దంతో మొదలుపెట్టడం గొప్ప మర్యాద. అది జయతి తేధికం జన్మ నావ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతి అని గోపికా గీతలు కూడా జయ శబ్దంతో ప్రారంభమవుతాయి. ఇక్కడ హనుమాన్ చాలీసా జయ శబ్దంతో ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు జయ ఎందుకన్నారో ఆలోచించాలి. ఇక్కడ హనుమంతునికి జయము అన్నారు. ఇక్కడ హనుమంతునికి జయం మనం చెప్పాలా? సాధారణంగా ఆలయాల్లో దేవతా పూజల్లో కూడా చిట్ట చివరికి జై అని చెప్తూ ఉంటారు. ఇక్కడ శ్రీరామ జై రామ జై జై రామ అని. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి జై, శ్రీ రామచంద్రమూర్తికి జై, శ్రీ కృష్ణస్వామికి జై అని. భగవంతుడికి మనమెవరం జయం చెప్పడానికి? ఆయనకి ఎప్పుడు జయమే కదా. పైగా జయతు జయతు మంత్రం మన సంస్కృతంలో పెద్ద పెద్ద శ్లోకాలు కూడా జయ జయ అని చెప్తూ ఉంటాయి. దండకాల్లో జయ శబ్దం చాలా మార్లు కనిపిస్తుంటుంది. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి అంటే శ్రీనాథ మహాకవి సరస్వతీదేవిని స్తుతిస్తూ.
అయితే దేవతలకు మనం జయం చెప్పడం ఏమిటి? ఇది ఆలోచించాలి. దేవతలు ఎప్పుడూ జయస్వరూపులే, మనం జయమగ్గుగాక అని ఎందుకు అనాలి? ఇది తెలియాలంటే ముందు జయం అంటే ఏమిటో తెలియాలి. జయం అంటే అన్నిటినీ మించి ఉండుట అనేది అర్థం. గెలుపు అంటాం మనం తెలుగులో అర్థం చెప్పేటప్పుడు. గెలుపు అంటే అర్థం ఏంటి? అన్నిటిపైన తాను ఉంటే అదే గెలుపు. అందుకు అన్నిటినీ మించి ఉండడాన్ని జయము అని అంటారు. ఇక్కడ జయ హనుమాన్ అంటే హనుమంతునికి జయమొగ్గాక. దీని అర్థం ఏమిటి? హనుమంతుడు ఎప్పుడూ జయస్వరూపుడే. అందుకే జయ హనుమాన్ అంటే జయస్వభావము కలిగిన హనుమంతుడు అని అర్థం. అన్నిటినీ మించి ఉన్నటువంటి వాడు అతను, ఇది ఒక అర్థం. అంతేకాదు ఇంకొక అర్థం ఏంటంటే నా హృదయంలో హనుమంతుడే జయించుగాక అనే భావం ఇందులో కనబడుతున్నది. ఎందుకంటే నిజానికి మన హృదయంలో ఎక్కువ భావం ఎవరు ఉన్నాయని ఆలోచించాలి. భగవంతుడి గురించి తలుచుకుంటున్నాం, సంతోషమే, కానీ మన హృదయంలో చోటు ఎవరికి ఎక్కువ ఇచ్చామో ఆలోచించాలి. కొంతమంది చాలా తీరిగ్గా ఉన్నప్పుడు, మూడు ఉన్నప్పుడు, మనసు బాగున్నప్పుడు భగవంతుని తలంచుకుంటూ ఉంటారు. కాసింత లౌకికమైన సుఖమో దుఃఖమో వచ్చిందా భగవంతుడు పక్కకు పోతాడు. అంటే వాడు హృదయంలో నిజానికి ఎవరికి ఎక్కువ స్థానం ఉన్నది అంటే లౌకిక విషయాలకే ఎక్కువ స్థానం ఉన్నది. భగవంతుడికి ఎక్కడో ఒక మూల స్థానం ఉంది. కొందరు ఇళ్లలో చూడండి, పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద గదులు కడతారు. దేవుడికి మాత్రం ఎక్కడో ఒక చిన్న గూడు ఉంటుంది. అది చెప్తుంది వాళ్ళ హృదయంలో భగవంతుడికి అంత స్థానం ఇచ్చారు. వాళ్ళకి కావలసినవన్నీ లౌకిక విషయాలే, భగవంతుడు కాదు. ఇక్కడ ఏదో ఆయన కూడా ఉన్నాడు, ఆయన దండం పెడితే ఇవేవేని ఇస్తాడని ఆశ తప్ప వాళ్ళకి భగవతత్వంపై అభిలాష లేదు. లోకంలో 99% మంది ఈ పద్ధతిలోనే ఉంటూ ఉంటారు. అలాగే మన హృదయంలో ఎవరికి ఎక్కువ స్థానం ఇస్తున్నామో ఆలోచించాలి. లౌకికమైన రాగద్వేషాలకి, మోహాలకే ఎక్కువ చోటిస్తున్నాం. అలా కాకుండా స్వామి ఎంత కాదనుకున్నా మనస్సులో ఈ పనికి మాలిన ఆలోచనలే నిండిపోతున్నాయి. ఇప్పుడు ఆలోచనలన్నీ పోయి నువ్వే నిండిపోవాలి. ఆ దుర్విషయాలంటి జయించి నువ్వు నిండిపోవాలి. నా హృదయము నుండా నువ్వే అన్నిటినీ మించి ఉండాలి అని చెప్పడమే జయ హనుమాన్ అనేటువంటి భావనలో. ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది భగవంతుడికి ఎందుకు జయం చెప్తున్నాము. భగవంతుడికి జయం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నా మనస్సులో నువ్వే పరిపూర్ణముగా నిండి ఉండాలి అనే ఆకాంక్ష, అది తెలుసుకోవాల్సింది. అందుకే జయ హనుమాన్ అనే శబ్దానికి 2 అర్థాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి జయస్వభావి అయినటువంటి హనుమంతుడు. హనుమంతునికి జయము స్వభావం. ఆయన కొత్తగా తెలుసుకోవలసింది తెచ్చుకోవలసింది లేదు. ఆయన స్వభావమే జయం. అసలు ఆయన ఎక్కడుంటే అక్కడ జయం. అందుకే హనుమంతుడు అంటేనే జయం. జయం అంటే కార్యసిద్ధే జయం. ఒక పని చేస్తాం, ఆ పని నెరవేరితే జయం, లేకపోతే అది అపజయం. అందుకు హనుమంతుడు అంటేనే కార్యసిద్ధికరుడు. జయస్వభావం ఆయనదే. రామకార్యం జయించింది అంటే హనుమంతుడే కారణం. అందుకే కార్యసిద్ధికరుడు. అటు సీతమ్మ కూడా, అటు రామస్వామి కూడా హనుమంతుడిని స్తుతిస్తూ నీ వల్లనే కార్యము సిద్ధించాలని అడిగారు. అందుకే హనుమంతుని వద్ద జయ స్వభావము స్వతసిద్ధంగా ఉంది కనుకనే జయ హనుమాన్ అని కీర్తిస్తున్నాం ఇక్కడ. అయితే ఇప్పుడు హనుమాన్ అన్నారు ఇక్కడ. ఇది కేవలం పిలవడం కాదు, ఒక మంత్రాన్ని ముందే ప్రయోగించారు ఇక్కడ. పేరే హనుమాన్ చాలీసా. ఆ మంత్రం మొట్టమొదటి వచ్చింది జయ హనుమాన్ అనే మాట. ఇక్కడ ఒక్క పదాన్ని బయటికి తీయచ్చు హనుమాన్ చాలీసా వచ్చి జై హనుమాన్ అని ప్రారంభం అవుతున్నది. ఇక్కడ హనుమాన్ అనగానే చాలు ఒక దివ్యమైన ఉత్సాహం మనలో వస్తుంది. ఆ శబ్దంలో ఏదో విచిత్రమైనటువంటి శక్తి ఉన్నది. హనుమాన్ అనుకున్న మనలో ఎటువంటి దివ్య శక్తులు ఉత్పన్నమవుతాయో శాస్త్రం చెప్తున్నది. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్ అని చెప్పారు ఇక్కడ. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్యము, జడత్వము లేకుండా ఉండుట, వాక్పటుత్వము, ఇవన్నీ హనుమంతుని వల్ల లభిస్తాయట. ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకే బాల్యం నుంచే హనుమంతుని యొక్క గుణగణాలని కీర్తించడం మొదలు పెడితే అతని వ్యక్తిత్వం గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. అందుకే ప్రతి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కర్తవ్యం పిల్లలకి హనుమంతుని యొక్క చరిత్రను నూరిపోయాలి. హనుమంతుని కీర్తించే లక్షణాన్ని ఏర్పాటు చేయాలి. అది వ్యక్తిత్వ నిర్మాణం చేయిస్తుంది. హనుమంతుని దగ్గర ఉన్న జితేంద్రియత్వం కానీ, బ్రహ్మచర్యము కానీ, యోగము కానీ, పరోపకార బుద్ధి కానీ, శరీర పటుత్వం కానీ, జ్ఞానం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి స్వామి అతడు. అటువంటి హనుమంతుని జై అంటూ కీర్తిస్తున్నారు తులసీదాసు. జై హనుమాన్. ఈ హనుమాన్ అనే మంత్ర విశేషాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ హనుమత్ చరణారవిందార్పణమస్తు.
ఇక్కడ పార్వతీదేవి తనకు నిజంగా ఏమీ తెలియనట్లుగా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో వారి చుట్టూ అనేక మంది మహర్షులు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ గొప్ప తపస్సులే, కానీ వాళ్ళకి గురుతత్వ సాక్షాత్కారం కాలేదు. అత్యంత సూక్ష్మరూపులైనటువంటి మహర్షులు. వాళ్లను అనుగ్రహించాలని చెప్పేసి అమ్మవారు మనసులో అనుకొని ఈ మహర్షుల కోసం ప్రశ్నిస్తున్నాను అంటే శివుడు అంత త్వరగా సమాధానం చెప్పకపోవచ్చు. వాళ్ళకెందుకులే, చూసుకుందాంలే అంటే, అందుకని నాకు తెలియదు, నేను కూడా అజ్ఞాని, నాకు తెలపవా, నేను ఏమీ తెలియనటువంటి దద్దమ్మను తనకు తానే చెప్పుకుంది. ఎందుకు? ఇంకొకరి కోసరం. అందుకని ఆ తల్లే తనకు ఉపదేశించమని అడుగుతోంది అని అర్థం. ఇక్కడ శివుడికి ఈ విషయం తెలుసు. అందుకే అంటున్నాడు, పార్వతి నువ్వు నా స్వరూపానివి, నువ్వు నా హృదయంలోనే ఉన్నావు. నాకు తెలిసిన తెలివి అంతా నీకు కూడా, అది కూడా నీకే తెలివి కదా, నీ తెలివే కదా అది కూడా. అయినా కూడా లోకాలకు ఉపకారం చేయాలని ఈ ప్రశ్న వేశావు అని నాకు తెలుసు. బాగుంది, చెబుతాను అన్నాడు. అంతే కదా, పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్న ఆ మునులకే గాక తరతరాలుగా మనబోటి సాధకులకు కూడా ఉపదేశాన్ని అందిస్తూనే ఉంది. ఇక్కడ మరొక ప్రశ్న పుట్టవచ్చు. అయితే ఆ మునులంతా శివుడి హృదయంలో లేరా అని. వారంతా తన హృదయంలో ఉన్నాడని శివుడికి బాగా తెలుసు. వాళ్ళందరూ నా హృదయంలో ఉన్నారని అంటే, కానీ ఆ విషయం వారికి తెలియదు పాపం. ఆ తత్వం వారికి కూడా తెలిసే వరకు శివుడు ఉపదేశం చేయవలసిందే, తప్పదు. కొందరు భక్తులు గురువు గారు మా హృదయంలో ఉన్నారండి, మేము సాక్షాత్ ఆయన హృదయంలో ఉన్నాము అంటూ ఉంటారు. మరికొందరు మేము పూర్తిగా ఆత్మార్పణ చేసుకున్నామండి అంటారు. ఒక ప్రక్క ఇలా అంటూనే మరో పక్క నుంచి కట్టాలకు నివారణోపాయాలు చెప్పమని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి మాటలన్నీ ఒట్టి నోటి మాటలే కానీ అనుభవంలోంచి వచ్చినటువంటి మాటలు కావు. నువ్వు ఏదో రవ్వంత ధ్యానిస్తే, కొంత దానం చేస్తే అది ఆత్మార్పణ కాదు. నీ చింతలు, ఆలోచనలు, కోరికలు అన్నీ సర్వాత్మన అంటే స్వామికి అర్పణ చేస్తేనే అది ఆత్మార్పణ. కొందరికి గురువు దగ్గరకు పోవటం, వారికి సేవలు చేయటం, అటువంటి పనులంటే చచ్చేంత సోమరితనం. అందుకని ఆ పనులు తప్పించుకునేందుకు స్వామివారు నా హృదయంలోనే ఉన్నారండి అంటారు. ఏమండి గురువుగారి దగ్గరికి పోలేదంటే, ఆ గురువుగారు నా హృదయంలోనే ఉన్నారంటే మనం ఏం చేయటం? ఇంకా ఏం చేయలేం. అంటే ఆ సేవను చేసే విధానాన్ని తప్పించుకోవటం ఆ శిష్యులు అని అర్థం. అక్కడ నిజంగా స్వామివారు నీ హృదయంలో ఉన్నవాడు, నీకిక కోరటానికి ఏమీ ఉండదు కదా. నా హృదయంలో ఉంటున్నాడని చెప్తున్నావు, మరి ఏదో కష్టం నువ్వు కోరుకుంటున్నావు, దానికి నివారణోపాయం. నీ హృదయంలోనే స్వామి ఉన్నాడంటే ఆ కష్ట నివారణోపాయం నువ్వు కోరవు కదా. నీకిక కోరటానికి ఏమీ ఉండదు కదా. స్వామి నా హృదయంలో ఉన్నాడని స్వామిని చెప్పను కూడా చెప్పలేవు కదా. అంటే ఇక్కడ నీ సోమరితనాన్ని నువ్వు సమర్థించుకోవటం కుదరదు అని అర్థం. ఎందుకంటే నీకు శరీరం ఉంది, నీ గురువు కూడా శరీరధారి ఉన్నాడు అని అర్థమవుతుంది. జయ గురుదత్త. ముందుకు పెడదామా?